ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా? అమ్మ, బాబు, తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, కుటుంబంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? మీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు బాగా ఉన్నాయా? మన జీవితాల్లో మనకుండే ఒక ఆలోచన, మనం ప్రార్థన చేస్తున్నాం, బలంగా ప్రార్థన చేస్తున్నాం, పరిస్థితులు మారాలి, మనుషులు మారాలి, ఆరోగ్యం బాగా కావాలని ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం. కానీ ఆ ప్రార్థనకి జవాబు రానప్పుడు మన జీవితాల్లో ఒక తలంపులు, దేవుడు ఉన్నారా? దేవుడు నా ప్రార్థనను ఆలకిస్తున్నాడా? దేవుడు నన్ను చూస్తున్నాడా అని చెప్పి ఆలస్యం అయ్యే కొలది మన జీవితాల్లో అసహనం మనకు పెరుగుతుంటుంది. మన మాటలు చాలా వేరుగా వస్తుంటాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది, నీ దేవుడు నీ తోడు ఉన్నారు. నువ్వు తొట్టిల్లకుండా నీ జీవితంలో నువ్వు అనుకున్నవి, నువ్వు చేసిన ప్రతి మనవిని దయచేడు వాడు దేవుడు ఒక్కడే. కాబట్టి ఆయన కొనకడు నిద్రపోడు అనేది ఒక ఆత్మీయ జ్ఞానంతో మనము జీవించాలి. కాబట్టి నీ ప్రార్థనను ఆలకించే దేవుడు నీ తోడు ఉన్నారు. నీ విషయంలో కొనకకుండా నిద్రపోకుండా నువ్వు ప్రతిదీ అడిగిన మనవిని దేవుడు నీకు దయచేనుగాక. ప్రతి వారం ఈ విధంగా మిమ్మల్ని పలకరించి మీ క్షేమలాభాలు కనుక్కొని మీ ప్రార్థన అవసరతల్ని, మీ విజ్ఞాపనల్ని ప్రతిరోజు 4 పూటలు, అతి ముఖ్యంగా ప్రతి శనివారం మీ కొరకు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలు చేసే గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు నాకు మాకు దయచేస్తున్నందుకు క్రీస్తు నామమున తండ్రి అయిన దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. దేవుడు మీ జీవితాల్లో ఉన్న ప్రతి అనుమానాన్ని, ప్రతి ప్రశ్నకి దేవుడు జవాబిచ్చి అనుమానాన్ని తొలగించి దేవుడు మిమ్మల్ని నిండుగా మెండుగా దీవించునుగాక. ఆమేన్. మనం వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. వీలైన వారందరూ, అతి ముఖ్యంగా యవనస్తులు, నాతో పాటు ప్రార్థనలో మోకరించి ఏకీభవించాలి అనేది నా మనవి. మహోన్నతుడా, గణనీయుడా, మా సజీవత్వానికి కారణభూతుడైన దేవా, మీ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు అనుచరులకు పంపించిన ప్రతి ప్రార్థన అవసరతను మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం. వాక్యాన్ని బోధించబోతుండగా నా ద్వారా మీరు మాట్లాడండి ప్రభువా. ఏ ఒక్క వ్యర్థమైన మాట మాట్లాడకుండా ప్రతి మాట మీకు మహిమార్థంగా ఉండులాగున సహాయపడండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి ప్రభువా రక్షణకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండునట్లు సహాయపడండి ప్రభువా. ఏ సంజలకు పంపించిన ప్రతి ప్రార్థన అవసరం మీ పాదాల దగ్గర తీసుకొస్తూ, వీటిలో ప్రాముఖ్యంగా ప్రభువా షాలోమ్ గారు జాబ్ కొరకు, షారోన్ నీట్ ఎగ్జామ్ రాసింది ప్రభువా, బిడ్డ ఆరోగ్యం కొరకు, బ్లెస్సీ గారు ప్రభువా, కీర్తి, జాషువా ఇంటర్ స్టడీస్ కోరుకున్నారు. అదేవిధంగా వారికి ఉన్న అనారోగ్యాన్ని నుంచి విడుదల కొరకై బ్లెస్సీ 7th క్లాస్ చదువుతుంది, ఆరోగ్యం కొరకై, మంచి జ్ఞానం కొరకై నాగారెడ్డి గారు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొరకై, విశ్వాసరావు గారు ప్రభా సుచరిత 9వ నెల ప్రెగ్నెన్సీలో ఉంది, నార్మల్ డెలివరీ కొరకై, విశ్వాసరావు భార్గవి గారు ఆరోగ్యాల కొరకు, అదేవిధంగా ప్రభా జ్ఞానేశ్వరి గారు ఆరోగ్యం కొరకై, కుమారి గారు ప్రభా తన హాస్టల్లో పిల్లలు జ్వరాలతో అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యాల కొరకై, థామస్ గారు ప్రభా, దివ్య, జానథన్ సంతానం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. గణపతి రావు గారు డయాబెటీస్, బీపీ, గ్యాస్ ప్రాబ్లంతో ఉన్నారు, సంతోషమ్మ గారు మోనికా ప్రెగ్నెన్సీ కొరకై, సదానంద్ సాత్విక ఎడ్యుకేషన్ కొరకై, ప్రభాకర్ రావు గారు ప్రభా, యేసు కరుణమ్మ గారి ఆరోగ్యం కొరకే ప్రభా, శిరోమణి గారు తన తల్లిదండ్రుల ఆరోగ్యం కొరకే, తన వివాహం కొరకే ప్రార్థించమన్నారు ప్రభా. వీరినే కాకుండా ప్రభా సుప్రీత్ని, తనుశ్రీ గారిని, సుకుందరాంటిని, నోవా గారిని, ఇంకా ప్రభా జ్ఞానమనమ్మ గారిని, వీరందరినీ కూడా మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకొని వీరిని ముట్టి స్వస్థపరచండి. కరోనా నుంచి సంపూర్ణ విడుదల మాకు దయచేయమని మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా ప్రేమ, నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవా, ఈరోజు ప్రవ్వా మా జీవితాల్లో మేము సజీవులుగా ఉన్నాము. ఈరోజు ప్రవ్వా మీరు అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుడు అనే నమ్మకం మా జీవితాల్లో కలిగి ఉంది ప్రవ్వా. కాబట్టి మేము ఇంకా ఆత్మీయంగా బలపడాలి, మా సజీవత్వం మీకు మహిమార్థంగా తీర్చిదిద్దబడాలి అని అంటే వాక్యంలో మేము బలంగా, స్థిరంగా మేము జీవించాలి. ఆ కార్యం జరగాలి అని అంటే ప్రవ్వా రక్షణ సువార్త మేము విని రక్షణ పొందాలి. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన ఈ కుటుంబాన్ని ప్రవ్వా, డాక్టర్ మాధురి గారు ప్రవ్వా, తను ట్రాన్స్ఫార్మ్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ బంజారా హిల్స్ హైదరాబాద్లో ఉంది. తన అన్నగారి కుమారుడు అనగా ప్రవ్వా తన అన్నగారు రాజేష్ మరియు ఎస్తేర్, తన అన్న వదిన రాజేష్ ఎస్తేర్ కుమారుడు ప్రవ్వా సువిశేష్ బర్త్డే సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని వారు స్పాన్సర్ చేశారు. అదేవిధంగా మాధురి గారి తల్లి గారు రాజ్యలక్ష్మి జేసుదానం గారు రిటైర్డ్ ఐఏఎస్, తన ఆరోగ్యం కొరకు, తన మనవళ్ళు మనవరాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. అదేవిధంగా డాక్టర్ మాధురి గారు నిర్వహిస్తున్న ట్రాన్స్ఫార్మ్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ కూడా మంచి అభివృద్ధి చెందినట్లుగా ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు ప్రవ్వా.
వారు చేసిన ఈ సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈరోజు ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది కుటుంబాలు కట్టబడి ప్రభువా ఆధ్యాత్మికంగా బలపడి నా దేవుడికి సమస్తము సాధ్యమనే నమ్మకంలో బిడ్డలు జీవించే అనుభవంలోకి నడిపించిన డాక్టర్ మాధురి గారిని, ప్రాముఖ్యంగా బర్త్డే జరుపుకుంటున్న సువిశేష్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానము, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 11వ వచనం, బిహోల్డ్ దై సాల్వేషన్ కమెత్, బిహోల్డ్ హిస్ రివార్డ్ ఈజ్ విత్ హిమ్ అండ్ హిస్ వర్క్ బిఫోర్ హిమ్. ఐజయా 62 చాప్టర్ 11th వర్స్, దేవుడు ఆయన బహుమానాలు, ఆయన ఆశీర్వాదాలు తీసుకొని వచ్చి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన దయామణి ఘాది గారు, వారు ఉంగుటూరు వెస్ట్ గోదావరి డిస్టిక్ వాస్తవ్యులు, అభి ప్రభాత్ బర్త్డే సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేశారు. బిడ్డ తీవ్రమైన అనారోగ్యంతో ఉంటుండగా బిడ్డకి సంపూర్ణ స్వస్థత దేవుడు అనుగ్రహించునుగాక. అదేవిధంగా ఈ బిడ్డకు కూడా దేవుడిస్తున్న వాగ్దానం, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 11వ వచనం, దేవుడు వారి జీవితాల్లో ప్రభువా అభి ప్రభాత్ జీవితంలో ఆరోగ్యాన్ని తీసుకొని వచ్చి ఈ బిడ్డకి నిండుగా మెండుగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభువా సహాయం చేసిన కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. వారి జీవితాల్లో వాగ్దానం నెరవేరినట్లుగా దీవించమని వేడుకుంటూ, వాక్యాన్ని వినబోతున్న బిడ్డలతోని బోధించబోతున్న నాతోని మాట్లాడి నడిపించి ఆశీర్వదించుమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యోబు గారి గురించి ధ్యానిస్తున్నాం. దానికి ముందుగా ఒక చిన్న ఉపమానాన్ని మనము విందాం. ఒక భార్యాభర్తలు ఉన్నారంట. ఎంతో అన్యోన్యత, ఎంతో ప్రేమ భార్యాభర్తల జీవితాలు. భర్త భార్య పట్ల ఎంత అమితమైన ప్రేమ కలిగి ఉన్నాడు అని అంటే, నా భార్య ఏది కష్టపడకూడదు అని ఒక ఆలోచనలో ఉన్నాడు. ఒకానొక సమయానికి భర్త ఎంతో బిజీ అయిపోవడము, అతని జీవితంలో స్ట్రెస్ పెరిగిపోవడం, ప్రెషర్ పెరిగిపోవడము, లేకపోతే ఆయనకున్న పని ఒత్తిళ్ల పరంగా ఆయన ఆలోచనలన్నీ ఏదో రీతిగా వస్తున్నాయంట. ఉంటూ 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 ఆ భర్త యొక్క ప్రవర్తన భార్య పట్ల మారిపోయిందంట. ఈ ప్రవర్తన మారిపోగా భార్య ఎంతో బాధపడుతూ ఉందంట. అయితే ఆ భర్తని పాస్టర్ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళడం, పాస్టర్ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పటికీ కూడా ఆ పాస్టర్ గారు ప్రార్థించినప్పుడు కూడా ఆ భర్తలో ఏ మార్పు లేదంట. అయితే భార్య ఆలోచించిందంట, నా భర్తని ఎంత చేసినా మారట్లేదు, కాబట్టి నా భర్త తోడు ఉంటూ ఆయన జీవితంలో నన్ను గమనిస్తూ ఉండి నేను చేసే పనిని గమనిస్తూ ఉంటే, నేను కష్టపడకూడదని ఎంత ప్రయాసపడ్డాడో ఇప్పుడు నేను పడే కష్టాన్ని ఆయన గమనిస్తుంటే బాగుంటుందని చెప్పి భార్య ఏం చేసిందంట, ఏవండి కొన్ని రోజులు, ఒక 2 రోజులు, ఒక 3 రోజులు మీరు లీవ్ తీసుకోండి అని అన్నారు. లీవ్ తీసుకోండి అని అంటే, ఎందుకమ్మా అంటే, మీరు చాలా స్ట్రెస్ ఉంది కదా, పని ఒత్తిడి ఎక్కువైపోయింది, కాబట్టి మన దాంపత్య జీవితం మీద ఆ ప్రభావం పడుతుంది, ఒక 2-3 డేస్ మీరు లీవ్ తీసుకోండి అన్నాను. 2-3 డేస్ లీవ్ తీసుకొని భర్త ఇంట్లో ఉన్నాడు. భార్య పడుతున్న కష్టాన్ని గమనిస్తూ ఉన్నాడంట. కష్టాన్ని గమనిస్తుంటే ప్రాముఖ్యంగా ఒకటి గమనించాడంట. ఏమని గమనించాడంటే, ఆడవారి దీంట్లో నాతో పాటు అందరూ ఒప్పుకుంటారు కదా, రాత్రే అంట్లన్నీ కడిగేస్తుందంట. ఎంత రాత్రైనా అక్కడ మధ్యాహ్నం తిన్నది కానీ రాత్రి తిన్నది కానీ అన్నీ ఎప్పటికీ అప్పుడు అంట్లన్నీ కడిగేసుకొని నీటుకు పెడుతుందంట. నీటుకు పెట్టేసుకొని మళ్ళీ పొద్దున్న కడిగిన అంట్లని మళ్ళీ కడుగుతుందంట. మొదటి రోజు గమనించాడంట భర్త, 2వ రోజు గమనించాడు, 3వ రోజు ఇంకా తట్టుకోలేక భార్యను అడగాడంట, ఏంటమ్మా నువ్వు రాత్రి కడిగేశావు, వాటిని ఎండబెట్టేశావు, మళ్ళీ పొద్దున్న డైరెక్ట్గా వంట చేయొచ్చు కదా, ఎందుకు నువ్వు మళ్ళీ కడుగుతున్నావు అని అన్నాడంట. అనగానే భార్య అన్నదంట, ఏవండి రాత్రి నేను అంట్లు కడిగేశాను, నీట్గా కడిగేసి ఎండబెట్టాను, కానీ ఆ గిన్నెలలో రాత్రంతా ఏదో ఒక దుమ్ము కింద సెటిల్ అయి ఉంటుంది, కాబట్టి ఎప్పుడైనా మనం ఏదైనా పని చేసేటప్పుడు కానీ ఏదైనా వంట చేసేటప్పుడు కానీ ఉదయకాలంలో మళ్ళీ కడిగితే ఏ దుమ్ము ధూళి అయితే దానికి అంటుకొని ఉంటాయో అవి తొలగిపోతాయండి. ఆ విధంగానే జీవితం కూడా అండి అని చెప్పిందండి. మనకు రాత్రి అంతటికి వచ్చే వరకు నిరాశ నిస్పృహలో ఉండి పడుకునేటప్పుడు ఏవేవో ఆలోచనలు ఉంటాయి. వాటిని రాత్రి ప్రార్థనాపూర్వకంగా దేవుడికి అప్పచెప్పాలి. దానితో పాటు ఉదయకాలంలో మనం దినాన్ని ప్రారంభించేటప్పుడు నిన్న జరిగినవన్నీ మనం పట్టుకొని ఉదయకాలంలో మనం రాకూడదు. ఉదయకాలంలో కూడా మనం ఫ్రెష్గా ఉండాలి అంటే ఉదయకాలంలో పాత ఆలోచనలు కానీ పాతవి భేదాభిప్రాయాలు మనస్పర్ధాలు బాధల్ని తొలగించుకొని
దేవుడిచ్చిన నూతన వాత్సల్యతని దేవుడికి అప్పచెప్పి మనం దేవుడు నడిపింపులో మనం జీవించాలి అని చెప్పిందంట. ఎస్, మన జీవితాల్లో కూడా అదే పరిస్థితి కదా. మన జీవితాల్లో కష్టాలు శ్రమలు రాగా, ఒత్తిడి మన జీవితాలు ఎక్కువ అయిపోయినప్పుడు, భేదాభిప్రాయాలు మనస్పార్థాలు వచ్చినప్పుడు మన మాటకి హద్దు అదుపు ఉండదు కదా. ఒకప్పుడు భార్యతో ప్రేమగా మాట్లాడేవారం, ఈరోజు భార్యను తిడుతున్నాం. ఒకప్పుడు భర్తకి మర్యాద ఇచ్చేవారం, ఈరోజు భర్తని ఇష్టానుసారంగా తిడుతున్నాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతిరోజు మన కుటుంబ ప్రార్థనలో కానీ, అతి ముఖ్యంగా వ్యక్తిగత ప్రార్థనలో మన తలంపులన్నింటినీ మనము, పాత తలంపులు, దుమ్ము పడిపోయిన తలంపులు, కోపాలు, ద్వేషాలు, అసూయలు, పగలన్నింటినీ మనం తొలగించుకొని దేవుడిపై మనం ఆధారపడి నూతనంగా మనం జీవిస్తే మన జీవితాల్లో ఏ ఒత్తిడి కానీ, ఏ బాధలు కానీ, ఏ శ్రమలు కానీ, ఏ పగలు, ద్వేషాలు కానీ మన జీవితాల్లో ఉండకుండా దేవుడిపై ఆధారపడి ప్రేమ ఆప్యాయాలతోని అతి ముఖ్యంగా దేవుడికి మహిమార్థంగా మనము జీవిస్తాం. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నారు, ఒక్కసారి ఆలోచించండి. ఒత్తిళ్ళని బట్టి మాట తీరు మారిపోయింది, ఒత్తిళ్ళని బట్టి మన స్వభావం మారిపోయింది, లేకపోతే మనకున్న లేనిపోని ఆలోచనలను బట్టి ఈ బ్రెయిన్లో, ఈ తలంపులలో దుమ్ము ధూళి దూరిపోయి మన సంబంధాలని మనం బలహీనపరుచుకుంటున్నామేమో. అలా జరగకుండా మన జీవితాల్లో ప్రతిరోజు దేవుడిచ్చే నూతన వాత్సల్యంలో మనం జీవించి నూతనంగా మనము మారి మన జీవితాల్లో దేవుడు నూతన కార్యాలు చెయ్యునుగాక. ఆమేన్. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యోబు గారిని ధ్యానిస్తున్నాం. ముందుగా ఈ యోబు గ్రంథం ఈరోజు ముగింపబడుతుంది. ముందుగా దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. యవనస్తుడిని, దీనదాసుడిని, నాలాంటి వాడికి ఆది కాండము నుంచి యోబు గ్రంథం వరకు హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో ప్రతి క్యారెక్టర్, ప్రతి వ్యక్తి గురించి, ఎందుకు అతను హీరో అవ్వగలిగాడు, ఒక వ్యక్తి ఎందుకు హీరో అవ్వలేకపోయాడు అనేది ప్రతి క్యారెక్టర్ని అధ్యాయపరంగా వారి జీవితంలో జరిగిన ప్రతి సంఘటనని తీసుకొని ఈరోజు వరకు బోధించే గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేసినందుకు ఎంతో వందనాలు. అదేవిధంగా ఈ యేసు అనుచరుల పరిచర్యని ఎంతగానో బలపరుస్తూ దేవుడి ద్వారా ప్రేరేపింపబడి, నేను చెప్పే మాట, దేవుడి ద్వారా ప్రేరేపింపబడి ఆ ప్రేరేపణకు స్పందించి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న యేసు అనుచరుల వీక్షకులు, ప్రేక్షకులు, మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా చేతులను బలపరుస్తున్న ప్రతి ఒక్కరికి మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. మేము ఇంత గొప్పగా పరిచర్య చేయగలుగుతున్నామంటే దేవుడి కృప, తర్వాత మీ ప్రార్థనలు, మీ సహాయ సహకారాలను బట్టి. కాబట్టి మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు శిరస్సు వంచి నేను చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మిమ్మల్ని దీవిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనం ఈరోజు యోబు గ్రంథం 42వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం. దీంట్లో ప్రాముఖ్యంగా మనం గమనిస్తే యోబు గారి జీవితంలో చివరిలో ఏ కష్టాలు, ఏ శ్రమలు, ఏ ఇరుకులు, ఏ ఇబ్బందులు అయితే వారు అనుభవించారో 37వ అధ్యాయం వరకు వారి జీవితాల్లో, వారి హృదయంలో ఉన్న బాధ, వారు కలిగి ఉన్న కష్టము, వారికి కలిగి ఉన్న అనారోగ్యంలో కానీ, వారి జీవితాల్లో ప్రతి వ్యక్తి వారికి వేలెత్తి చూపెట్టడం కానీ, ఇవన్నీ సందర్భాలలో ఆయన ఒకటే మాట, దేవుడు నాకు జవాబు ఇవ్వాలి, నేను దేవుడితోనే వాదిస్తాను, లేకపోతే దేవుడినే అడుగుతాను అనే విధంగానే ఉంది. కానీ ఎక్కడ కూడా వారు వెనుదిరగలేదు, ఎక్కడ కూడా దేవుడికి వ్యతిరేకంగా వారు జీవించలేదు. 38వ అధ్యాయం, 39వ అధ్యాయం, 40వ అధ్యాయం, 41వ అధ్యాయం, ఈ 4 అధ్యాయాలలో మనం గమనిస్తే దేవుడు ఏంటిది ఇంత హార్ష్గా ఉన్నారు, ఇంత బలంగా యోబు గారిని గద్దిస్తున్నారు అనే విధంగా మనకి అనిపిస్తుండొచ్చు. కానీ ఈ యోబు గ్రంథం 42వ అధ్యాయంలో మొట్టమొదటి పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటిదనగా, నో యువర్ గాడ్ ఈజ్ నియర్. మనం తెలుసుకోవాల్సింది ఏంటిదనగా, దేవుడు మనకి సమీపంగా ఉన్నారు అనేది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ 42వ అధ్యాయం మొదటి 6 వచనాలలో మనం గమనిస్తే యోబు గారు ఎంతో బలమైన స్టేట్మెంట్స్, ఎంతో బలమైన ప్రకటనలు వారు చేసినట్టు ఇక్కడ మనం గమనించగలుగుతాం. ప్రాముఖ్యంగా వచనాలలో, ఈ 6 వచనాలలో గమనిస్తే యోబు గారు అంటున్న మాట, దేవా నువ్వు ఏదైనా చేయగలుగుతావు, నువ్వు ఏవైనా చేయగలుగుతావు, నిన్ను ప్రశ్నించే అంత వాడిని నేను కాదు, నేను మాట్లాడినవన్నీ నేను వెనుకకి తీసుకుంటున్నాను అనే విధంగా వారు ఇక్కడ మాట్లాడినట్టు మనం గమనించగలుగుతాం. మనం 37వ అధ్యాయం వరకు మనం గమనిస్తే దేవుడు పట్టించుకోవట్లేదు, దేవుడు స్పందించట్లేదు, దేవుడు ఏంటిది ఈ విధంగా జవాబు కూడా ఇవ్వట్లేదు అనే విధంగా అనిపిస్తుండొచ్చు. తర్వాత 38వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు గమనిస్తే దేవుడు ఏంది ఇంత రూఢిగా ఉన్నారు, ఇంత హార్ష్గా ఉన్నారు అనే విధంగా అనిపిస్తుండొచ్చు.
కానీ ఒక్కటి మనం గమనించాలి, యోబు గారు ఈ 37 అధ్యాయాల వరకు నేను దేవుడితో వాదిస్తాను, నేను దేవుడి దగ్గరనే ఉంటాను అనే విధంగా వారి మాటలు ఉన్నాయి. ఆ మాటలు ఆపబడాలి, ఆ మాటలు కట్టడి చేయబడాలి. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ఏమి చేశారంటే యోబు గారిని రూఢిగా కానీ హార్ష్గా వారు మాట్లాడలేదు. ప్రేమపూర్వకంగానే యోబు గారికి దేవుడి యొక్క గొప్పతనాన్ని వారు తెలియజేశారు. యోబు గారికి అవకాశం కూడా ఇచ్చారు. యోబు మీరు మాట్లాడండి అంటే యోబు గారు చేసిన పని, నోరు మీద చెయ్యి వేసుకొని నేను మాట్లాడనయ్యా, నేను మాట్లాడిందంతా నేను వెనకకి తీసుకుంటున్నాను అనే విధంగా యోబు గారు మాట్లాడినట్టు మనం గమనించగలుగుతాం. ఈరోజు మన జీవితాల్లో కూడా మనము తెలుసుకోవాలి, దేవుడు దూరం లేరు, దేవుడు ఏదైనా చేయగలుగుతారు. మన జీవితాల్లో మనము దూరం అవుతాము దేవుడికి, కానీ దేవుడు మన తోడు ఎల్లప్పుడూ ఉన్నారు. దేవుడు మన తోడున్నప్పుడు మనం దేవుడి నుంచి దూరం వెళ్ళిపోతున్నాం, కానీ దేవుడు నీ కోసం ఇంకా వేచి చూస్తున్నారు. నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావని, నీ జీవితంలో ఎప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి సొంత రక్షకునిగా నువ్వు అంగీకరిస్తావని చెప్పి దేవుడు నీ కోసం వేచి చూస్తున్నారు. దేవుడు మనల్ని వదిలే దేవుడు కాదు, ఆయన కునుగడు, ఆయన నిద్రపోడు, మన కోసం వేచి చూసే దేవుడు అని మనం గ్రహించాలి. అతి ముఖ్యంగా గ్రహించవలసింది, మన జీవితాల్లో మనం ప్రార్థించగానే మనకు జవాబు రాకపోయినా, మన శ్రమలు వెంటనే తొలగిపోకపోయినా, మనం ఎవరైతే మన జీవితాల్లో మనల్ని బాధ పెడతారో వారికి ఏదో ఒక గుణపాఠము నేర్పించబడాలి అని మనం కోరుకున్నప్పుడు అది వెంటనే జరగకపోయినా దేవుడు లేడు, దేవుడు దూరం ఉన్నారు అని అనుకోకండి. నో దట్ గాడ్ ఈజ్ వెరీ నియర్ టు యూ అండ్ గాడ్ కెన్ డూ ఎనీథింగ్. దేవుడు ఏదైనా చేయగలుగుతారు, దేవుడికి సమస్తము సాధ్యము అనేది మనం గ్రహించాలి. కాబట్టి యోబు గారు మాట్లాడే మాటలకి ఎవరొకరు యోబు గారిని సరిదిద్దాలి. దేవుడు ఏమి చేశారంటే ఈ 4 అధ్యాయాలు అనగా 42వ అధ్యాయం ముందు అనగా 38వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు దేవుడు యోబు గారిని సరిదిద్దుతున్నారు. వారి జీవితాల్లో అది కూడా ప్రేమపూర్వకంగా. మనకు అది చదివినప్పుడు ఇదేంటిది దేవుడు యోబు గారిపై వేలెత్తి చూపెడుతున్నారు, రూఢిగా ఉన్నారు, హార్ష్గా ఉన్నారని అనుకోకూడదు. ఇక్కడ ఇంకో సత్యాన్ని మనం గమనించాలి. ఈ 6 వచనాలలో యోబు గారు తనని తను లోబరుచుకున్నారు, తనని తను తగ్గించుకున్నారు అనేది మనం గమనించాలి. దేవా, నేను మాట్లాడినవన్నీ వెనుకకు తీసుకుంటున్నాను, కాబట్టి నేను బూడిదలో వండుకుంటూ నా జీవితంలో నేను డస్ట్ అండ్ యాషెస్లో ఐ సిట్ ఇన్ డస్ట్ అండ్ యాషెస్ అండ్ ఐఎమ్ సీకింగ్ రిపెంటెన్స్. నాకు నేను పశ్చాత్తాపం పొందుకుంటున్నాను బూడిదలో కానీ అక్కడున్న మట్టిలో కానీ ఉంటూ అని చెప్పి అనబడడం మనం ఇక్కడ గమనించగలుగుతాం. ఈరోజు ప్రేక్షకులు మనం తెలుసుకోవాల్సింది ప్రాముఖ్యమైనది, లైఫ్ ఈజ్ ఎ టెస్ట్. జీవితము అనేది ఒక పరీక్ష లాంటిది. ఈ పరీక్షలో మనము నెగ్గాలి, ఈ పరీక్షలో మనం విజయం పొందుకోవాలి అనంటే అది కేవలం విశ్వాసము నమ్మకముతోనే సాధ్యమవుతుంది. ఇట్ క్యాన్ బి వన్ త్రూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్ అనేది మనము గ్రహించాలి. చాలామంది జీవితాల్లో జీవితం అనే పరీక్షలో దేవుడిపై ఆధారపడకుండా మనుషులపై స్వశక్తిపై ఆధారపడి చాలామంది జీవిస్తుంటారు. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదనగా, ఎవరైనా మంచి సమయంలో దేవుడిపై నమ్మకం పెట్టుకోవడం చాలా సులభమే, కానీ శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడే మన జీవితాల్లో ఆ నమ్మకాన్ని ముందు కొనసాగించడమే నిజమైన విశ్వాసి యొక్క లక్షణము అనేది మనము గమనించాలి. జీవితం అనే పరీక్షలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటిదనగా, ఆ పరీక్షలలో మన జీవితాల్లో కొన్ని చేదు అనుభవాలు ఉంటాయి. ఆ చేదు అనుభవాల్ని ఎలా ఎదుర్కొంటున్నాం, దానితో పాటు కొన్ని మంచి అనుభవాలు ఉన్నాయి, ఆ మంచి అనుభవాల్ని కూడా ఎలా ఎదుర్కొంటున్నాము అనేది చాలా ప్రాముఖ్యత. మీరు గమనించండి, చేదు అనుభవాలు వచ్చాయంటే నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోవడం, దేవుడి నుంచి దూరం అయిపోవడం. మంచి అనుభవాలు ఆశీర్వాదాలు మన జీవితాల్లో వచ్చినా దేవుడి నుంచి దూరం అవ్వకపోవడం అనేది గమనించాలి. యోసేపు గారు ఆశీర్వదింపబడ్డారు, దేవుణ్ణి వదలలేదు. సౌలు గారు ఆశీర్వదింపబడ్డారు, కానీ దేవుడి నుంచి దూరము అయిపోయారు. ఇన్ ఏ బిలీవర్స్ లైఫ్ యూ షుడ్ నో హౌ టు హ్యాండిల్ బ్యాడ్ స్టఫ్ అండ్ గుడ్ స్టఫ్ యాజ్ వెల్ అనేది గమనించాలి. ఆశీర్వాదాలని ఏ విధంగా దేవుడికి మహిమార్థంగా తీర్చిదిద్దే విధంగా మన జీవితాల్లో ఆ అనుభవాల్లో మనం జీవిస్తున్నాము అనేది మనం గమనించాలి, మనము నేర్చుకోవాలి అనేది మనం గ్రహించాలి. మనం అనుకోవచ్చు, బ్రదర్ మీరు చెప్పడానికైతే బాగానే ఉంది, బ్రదర్ చెప్పడం అయితే బాగానే చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ ఒకటి మీరు ఆలోచించండి, దేవుడు ఎందుకు శ్రమలు మన జీవితాల్లో అనుమతిస్తుంటారు? దేవుడు మన జీవితాల్లో శ్రమలు ఎందుకు అనుమతిస్తారు అనంటే మన స్వభావాన్ని బలపరచడానికి. దేవుడు మన జీవితాల్లో శ్రమలని అనుమతించడాన్ని బట్టి
మనల్ని సరిదిద్దుతుంటారు. గాడ్ అలౌస్ ట్రబుల్స్ టు కరెక్ట్ అస్ అండ్ టు స్ట్రెంగ్థెన్ అవర్ క్యారెక్టర్. దేవుడు మన జీవితాల్లో శ్రమలని అనుమతించేది మనల్ని సరిదిద్దడానికి, మన స్వభావాన్ని బలపరచడానికి. దానితో పాటు మన జీవితాల్లో ఒక కంఫర్ట్ అనగా ఒక ఆదరణ, ఒక ఓదార్పు కూడా మన జీవితాల్లో కలిగించే దేవుడు మన తోడు ఉన్నారు అనేది మనం గ్రహించాలి. మనకున్న చాలా ఒక అనుమానం కానీ లేకపోతే ఒక అంతులేని ప్రశ్న మన జీవితాల్లో, ఎందుకు దేవుడు నాకే ఈ శ్రమలు అనుమతించారు? నిన్ను సరిదిద్దుతున్నారేమో ఆలోచించండి. ఈరోజు తల్లిదండ్రులు ఎవరైనా చూస్తుంటే మన బిడ్డలకి మనం కొన్ని మార్లు మనం శిక్షిస్తుంటాం, లేకపోతే కొన్ని మార్లు ఏం చేస్తుంటామంటే వారికి ఇష్టమైనవి లేకపోతే వీడియో గేము, సైకిలో, బండో మనం తీసేసుకుంటాం. ఎందుకు? అది తీసుకుంటే వాడు ఏదైనా నేర్చుకుంటాడేమో, వారేమైనా సరిదిద్దబడతారేమో అనే ఉద్దేశంతో వారి స్వభావము, వారి క్యారెక్టర్ మారి ఒక మంచి క్యారెక్టర్గా మారుతారనే ఉద్దేశంతో మనం అలా చేస్తుంటాం. మన జీవితాల్లో దేవుడు కూడా శ్రమలని ఆ విధంగానే అనుమతిస్తుంటారు. ఆ శ్రమలు అనుమతించిన మనల్ని ఓదార్చి ఆదరించే దేవుడు కూడా ఆ దేవుడే అనేది మనం గ్రహించాలి. అందుకే కీర్తనకారుడు 46వ కీర్తనలో మొదటి వచనంలో రాయబడ్డది, ఆపత్కాలంలో నమ్మకమైన సహాయకుడు ఆ దేవుడే కదా. అదేవిధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలలో గమనించాలి. కాబట్టి మన జీవితాల్లో శ్రమలు మనకు కలిగినప్పుడు మనం బిటర్ అన్న అవుతాం, బెటర్ అన్న అవుతాం. అడ్వర్సరీస్ ఇన్ అవర్ లైఫ్ ఎఫెక్ట్ అస్ టు బికమ్ బిటర్ ఆర్ బెటర్ అనేది గమనించాలి. కాబట్టి ఈరోజు మనం చేదుగా మారుతున్నామా శ్రమలు వచ్చినప్పుడు, లేకపోతే ఆ శ్రమల ద్వారా నేర్చుకొని మనం బలమైన రీతిలో మంచిగా మారుతున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. యోబు గారి ఈ 6 వచనాలలో మనం గమనిస్తే ఎంత గొప్ప రీతిలో వారి జీవితాల్లో మార్పు వచ్చింది. దేవుడు ఎంత బలమైన రీతిలో ప్రేమపూర్వకంగా వారిని సరిదిద్దారు. వారి మాటలు, వారి వాగ్వాదము, లేకపోతే ఫిర్యాదు చేస్తాను, దేవుడి దగ్గరే వాదిస్తాను అనే మాటలని సరిదిద్దాలి. అది దేవుడు సరిదిద్దారు. యోబు గారి జీవితంలో మనం గమనిస్తే ఈ 6 వచనాలలో ప్రాముఖ్యంగా మనం గమనిస్తే యోబు గారి జీవితంలో వారికి కలిగిన శ్రమలలో, వారికి కలిగిన పరిస్థితుల్లో ఎంతో కోపము, ఎంతో నిరాశ, ఎంతో ఫ్రస్ట్రేషన్ వారి జీవితాల్లో. కానీ ఆ నిరాశ ఉంది, ఆ ఫ్రస్ట్రేషన్ ఉంది, ఆ కోపం ఉన్నా వారి జీవితాల్లో దేవుడు ఎప్పుడైతే వారిని సరిదిద్దారో వారి తప్పుని వారు ఒప్పుకున్నారు. యోబు గారి జీవితంలో ఉన్న గొప్పతనం, దేవుడు ఎక్కడ రూఢిగా, హార్ష్గా లేకపోతే కోపంతో వారిని సరిదిద్దలేదు. ప్రేమపూర్వకంగా దేవుడి గురించి చెప్పి, దేవుడి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పి, ఎవరు ఇతను ఈ విధంగా అజ్ఞానంగా మాట్లాడారని చెప్పి యోబు గారికి అవకాశం కూడా ఇచ్చారు. యోబు గారి జీవితం నుంచి మనము హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్లో యోబు గారి జీవితం గురించి మనం తెలుసుకోవాలంటే ప్రాముఖ్యమైనది ఏంటిదనగా, ఇంత శ్రమ ఉన్నా, ఇన్ని కష్టాలున్నా, ఆస్తి అంతస్తులు, పేరు ప్రఖ్యాతలు, కుటుంబం కోల్పోయారు, ఆరోగ్యం కోల్పోయినా యోబు గారి జీవితాన్ని నుంచి మనం నేర్చుకోవాల్సింది, ఒక హీరోగా బతికిన యోబు గారి జీవితాన్ని నుంచి మనం నేర్చుకోవాల్సింది, ఎన్నడూ కూడా దేవుడి నుంచి తిరిగి వెళ్ళిపోయలేదు. హీ నెవర్ టర్న్ హిస్ బ్యాక్ అగెన్స్ట్ గాడ్. దేవుడి నుంచి తిరిగి వెళ్ళిపోలేదు, దేవుడికి వ్యతిరేకంగా జీవించలేదు. ఏదున్నా నా జీవితంలో చావైనా జీవితమైనా దేవుడి దగ్గరే అనే విధంగా యోబు గారు జీవించారు. ఈరోజు మన జీవితంలో కూడా ఎంతో కోపము, ఎంతో డిప్రెషన్ కదా, నిరాశ, ఎంతో ఫ్రస్ట్రేషన్ మన జీవితాల్లో. ఏంటిది దేవుడు ఇన్ని శ్రమలు అనుమతిస్తున్నారు, ఏంటిది నా జీవితంలో ఈ కన్నీరు, ఏంటిది నా వైవాహిక జీవితంలో ఈ కష్టం అనే బాధ మన జీవితాల్లో ఉంది. కానీ ఒక్కటి మనం గమనించాలి, ఈ శ్రమలు మనల్ని సరిదిద్దడానికి, ఈ శ్రమలు మన స్వభావాన్ని బలపరచడానికి, ఈ శ్రమలలో మనం ఓదార్చి ఆదరించే దేవుడు మన తోడు ఉన్నారు. కానీ నీవు నేను ఏ విధంగా ఉన్నాం? యోబు గారు దేవుడి నుంచి తిరిగి వెళ్ళిపోలేదు, ఆ దేవుడి నుంచి దూరం అవ్వకుండా జీవించారు, ఒక హీరోలాగా బ్రతికారు. మీరు నేను ఏ విధంగా బ్రతుకుతున్నాము అనేది ఒక్కసారి ఆలోచించాలి. యోబు గారు పశ్చాత్తాపపడి క్షమాపణ అడిగారు. దేవా, నేను దుమ్మిలో బూడిదిలో ఉండి నా పశ్చాత్తాపాన్ని నేను కోరుతున్నాను. ఈరోజు ఆ పశ్చాత్తాపం మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామా, లేకపోతే వాదిస్తున్నాము, ఫిర్యాదులు చేస్తున్నాం, దేవుడి మీద కోపం పెట్టుకొని నిరాశలో బ్రతుకుతూ మరణించాలనే ఆలోచనలో మనం ఉన్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నవారు, తమ్ముడు, చెల్లెమ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, దేవుడు ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్న ప్రశ్న,
నేను నీకు సమీపంగా ఉన్నాను. నువ్వు గుర్తిస్తున్నావా? నీ జీవితంలో నేను ఎన్నడూ కూడా నీ నుంచి దూరము కాలేదు. మన జీవితంలో దేవుడు శ్రమలు అనుమతించారు అని అంటే మన స్వభావాన్ని బలపరచడానికి, మనల్ని సరిదిద్దడానికి. మనం ఆ దిద్దుబాటులో సరిగ్గా మనం మారుతున్నామా? మన జీవితాల్లో స్వభావాన్ని మనం బలపరుచుకొని మనం జీవిస్తున్నామా? దావీదు గారి జీవితంలో ఒక్కసారి తప్పు చేశాడు, దేవుడు శ్రమలు అనుమతి ఇచ్చారు. ఆ శ్రమలలో ఆయన ఎప్పుడైతే తనని తను సరిదిద్దుకున్నాడో ఇంకెన్నడూ కూడా ఆ పాపము చేయకుండా దావీదు గారు జీవించారు. ఈరోజు నా జీవితాల్లో గమనించాలి. బాధ ఉంది, కోపం ఉంది, నిరాశ ఉంది, చనిపోవాలన్న ఆలోచన. కానీ ఒక్కడు గుర్తుపెట్టు, నీ జీవితం అనే పరీక్షలో నువ్వు నెగ్గాలి అనంటే విశ్వాసము, నమ్మకం, అది కూడా జీవం కలిగిన దేవుడిపై పెట్టుకుంటేనే నువ్వు నెగ్గగలుగుతావు. నీ జీవితాల్లో మంచి సమయంలో దేవుడి దగ్గర నమ్మకంగా ఉండడం ఎవరైనా చేయగలుగుతారు. కానీ నీ జీవితంలో సమయం బాలేనప్పుడు ఏ విధంగా నువ్వు స్పందిస్తున్నావు, ఏ విధంగా నువ్వు దేవుడికి నమ్మకంగా జీవిస్తున్నావు అనేది ఆలోచించాలి. శ్రమలు కలిగినప్పుడే నీ విశ్వాసం ఎలాంటిది, ఏ విధంగా ఉంది అనేది తెలుస్తుంది. అదేవిధంగా నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు కూడా నీ స్వభావం ఏంటిది, ఎలాంటిది, ఏ విధంగా ఉంది అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు యోబు గారి హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో అబ్రహాం గారి కాలానికి చెందిన యోబు గారి జీవితంలో విశ్వాస పరీక్ష వారి జీవితాల్లో కలిగినప్పుడు, దేవుడు వారిని ప్రేమపూర్వకంగా సరిదిద్దినప్పుడు, వారి స్వభావాన్ని బలపరుచుకొని యోబు గారు చేసిన పని మనం కూడా చేద్దామా? ఏ విధంగా ఒక హీరోలాగా యోబు గారు మిగిలారు, ఈరోజు మనం కూడా ఆ విధంగా ఉండాలి అని అంటే యోబు గారు చేసిన పనిని మనం కూడా చేయాలి. ఉన్న పాటున, ఉన్న చోటున. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మన తప్పుల్ని, మన పాపాలని కూడా మనం ఒప్పుకొని దేవుని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే ఏ నిరాశకరమైన ఆలోచనలు, ఏ నిస్పృహ కలిగిన ఆలోచనలు, ఏ మరణించాలనే ఆలోచనలు, ఏ కోపాలు, ఏ ఫ్రస్ట్రేషన్లు మన జీవితాల్లో తలంపుల రూపంలో ఉన్నాయో, ఏవేవైతే దేవుడి నుంచి మనల్ని దూరము చేస్తున్నాయో అవన్నిటినీ పరిశుద్ధపరుచుకుందామా? ఈరోజు ఈ వాక్యం ముగింపులో నేను గుర్తుపెట్టుకోవాల్సింది, సమస్తము దేవుడి చేతుల్లో ఉంది. ఆయన ఏదైనా చేయగలుగుతారు, ఏదైనా చేయగలిగారు. లేని దాని దగ్గర నుంచి ఉన్నది సృష్టించగలిగిన దేవుడు అనేది మనం గ్రహించాలి. బలహీనుల్ని బలవంతులుగా చేయగలిగిన దేవుడు అనేది మనం గ్రహించాలి. ఆయన మహిమ పొందుకోడే దేవుడు, ఆయన జీవితంలో మరణించిన వారిని లేవనెత్తగలిగిన దేవుడు అనేది గ్రహించాలి. కాబట్టి ఆ కార్యాలు నా జీవితాల్లో కూడా చేయగలిగిన దేవుడు ఆ దేవుడు ఒక్కడే. యోబు గారు ఏ విధంగా ఆశీర్వదింపబడ్డారు, ఆయన పశ్చాత్తాప పొందగా దేవుడు వాక్యానికి, దేవుడు మాటకి విధేయుడుగా జీవించాడు. అబ్రహాం కాలానికి చెందిన బైబిల్ లేదు, సంఘము లేదు, వారి జీవితాల్లో ఏ పాస్టర్ గారు లేరు, ఏ బోధకులు లేరు. దేవుడితో ఆత్మ సంబంధం కలిగి జీవించిన యోబు గారు పశ్చాత్తాపడ్డారు, ఆశీర్వదింపబడ్డారు. ఈరోజు నీ జీవితాల్లో కూడా మనం కూడా ఆ విధంగా ఆశీర్వదింపబడాలి అనగా ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరు ఎవ్వరూ మరవకండి. ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడా, జీవంగల దేవా, జీవాధిపతి, ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. ఈ వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంచుతున్నందుకు ఎంతో వందనాలు. రక్షణ తీర్మానం తీసుకున్న బిడ్డలని రెండింతలుగా ఆశీర్వదించండి. వాక్యాన్ని విని మారుమనసు పొందాలనుకున్న బిడ్డలను కూడా నిండుగా మెండుగా దీవించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసు అనుచరుల పరిచర్య మీ ప్రియతమ అన్న జోషన్న, తండ్రి సమానులు జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరుల పరిచర్య మీ పరిచర్య. జీవం కలిగిన దేవుడి ద్వారా మీరు ప్రేరేపింపబడుతున్నారు, ఈ మినిస్ట్రీని మీరు బలపరుస్తున్నారు. దానిని బట్టి ఎంతో వందనాలు. ఈ విధంగానే అనేక మందికి సువార్త ప్రకటించాలి, అందరి ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలంటే మీ ప్రార్థన, మీ సహకారం మాకు కావాలి. కాబట్టి మీరు ఎవరైనా ప్రేరేపింపబడి మాకు సహాయం చేయాలని అనుకున్నవారు వెంటనే ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మీ సహాయం మాకు అందింపజేయండి. అనేకులకి రక్షణ సువార్త మీరు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి మా వారిని ప్రోత్సహించే వారుగా మీరు అవ్వండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛనని నెరవేర్చునుగాక. ఆమేన్.